కాకినాడ జిల్లా జగ్గంపేట అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ కాలనీ వాసులు మురుగునీటి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. జగ్గంపేట నుంచి గోకవరం వెళ్లే రహదారిలో సెంటర్ మొదలుకొని పోలవరం కాలువ వరకు రోడ్డుకి ఒకవైపు గండేపల్లి మండలంలోని నీలాద్రిరావుపేట పరిధిలోనికి వస్తుంది. ఇక రోడ్డుకి మరో పక్క నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేట పరిధిలోకి వస్తుంది. నీలాద్రిరావుపేట గ్రామ పరిధిలో 2 కళ్యాణ మండపాలు, ఒక లాడ్జీ ఉన్నాయి. వారు వినియోగించిన నీరు కాస్త వాసుదేవనగర్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న కల్వర్టు నుంచి రోడ్డు దాటి జగ్గంపేట పరిధిలోకి వస్తుంది. అలా వచ్చిన మురుగునీరు అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ వద్ద నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. నా పేరు చింతాడ భవానీ శంకర్ అండి. మేము జగ్గంపేట కాకినాడ జిల్లాలో అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్లో నివసిస్తున్నాం. ఇక్కడ కళ్యాణ మండపాలు వాడిన వేస్ట్ వాటర్ అంతా ఈ చుట్టుపక్కల వచ్చి ఇక్కడ నిలిచిపోయి చాలా దుర్వాసనకు గురవి మేము ఇక్కడ నివసించలేకపోతున్నాం. ఎన్నిసార్లు మేము అధికారుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి. ఇది తక్షణమే దీనికి చర్యలు తీసుకొని ఇక్కడ ఈ సమస్యకి పరిష్కారం చేస్తారని మీడియా తరఫున మేము ప్రార్థిస్తున్నాం. ఫంక్షన్ హాల్ వాడేసిన వేస్ట్ అంతా ఇక్కడికి వచ్చి వాటర్గా ఇక్కడ డ్రైన్గా ఉండిపోయి అలా ఉంటుందండి. ఈ సమస్యని పరిష్కరిస్తారని అధికారులను కోరుతున్నాం సార్. అసలు దారే లేదండి. వాటర్ వెళ్ళే దారి లేక ఇక్కడ ఆగిపోయి చాలా దుర్వాసనకు గురవుతుందండి. ఇక్కడ మా కుటుంబాలన్నీ మేము అంతగా మొత్తుకున్నా కానీ అధికారులు పట్టించుకోలేని పరిస్థితి సార్.